హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎంతమందికి వంకాయ రెసిపీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వంకాయలో ఏ రెసిపీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఎవర్ గ్రీన్ వంకాయ బజ్జీ కారం అండి పరిచయం చేయబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, అప్పుడప్పుడు తింటూనే ఉంటారు. ఒకవేళ మిస్ అయ్యింటే ఆ టేస్ట్ని మాత్రం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళతో చేయించుకొని తినండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నాకైతే వంకాయలో అన్నిటికంటే ఇష్టమైనది అంటే వంకాయ బజ్జీ కారమేనండి. మా అమ్మ అయితే నాకు ఎప్పుడు చేసేదండి. ఇంత టేస్ట్గా ఉంటుందంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంతేకాకుండా ఆ వంకాయ బజ్జీ తిన్నప్పుడు ఎలాంటి పప్పు కానీ కర్రీ కానీ అన్నంతో పాటు సపోర్ట్ అయితే అవసరమే లేదండి. ఓన్లీ అన్నము వంకాయ బజ్జీ ఉంటే చాలు, కడుపు నిండా తినేసేయచ్చు. అలాంటప్పుడు ఎందుకు మిస్ అవుతారండి ఆ టేస్ట్ని వచ్చేసి. ఓకేనా. ఈ వంకాయ బజ్జీ తయారు చేసుకోవడం కోసము వంకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, చింతపండు, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటన్నిటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసి జస్ట్ టీ కప్పు వాటర్ అండి పప్పు కుక్కర్లో వేసేసుకోండి. వీటన్నిటిని 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసేయండి. తర్వాత వచ్చేసి మా అమ్మ వాళ్ళు వచ్చేసి పొలాలు వేస్తూ ఉంటారండి. వాళ్ళు ఎండలో ఉండేసి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే పప్పుతో అన్నం తినాలనిపించదు. అండ్ అలాగని కర్రీస్ తింటేనే వాళ్ళకి కడుపు నిండినట్లు అనిపించదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పొలంలో ఫ్రెష్గా పండిన వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వాటన్నిటిని అప్పటికప్పుడు అండి ఇన్స్టాంట్గా తెచ్చుకుంటారు. వితిన్ 5 మినిట్స్లో చిటికలో చేసేస్తారు తెలుసా. ఆ రెసిపీ ఉంటుంది చూడండి, ఎంత టేస్ట్గా ఉండేదో తెలుసా. నాకు మా అమ్మగారే గుర్తొస్తారండి నా అంతకు నేను ఈ రెసిపీ చేసుకున్నప్పుడు. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఈరోజు కూడా నేను ఏం చేశానంటే దీన్ని పప్పుతో పాటు కలుపుకొని తిందామనుకొని ట్రై చేశాను, కానీ పప్పును పక్కన పెట్టేసానండి. ఎందుకంటే ఈ వంకాయ బజ్జీ ఉంటే ఇంకో రెసిపీ ఏది టచ్ చేయాలనిపించదు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇవి తర్వాత మనం పప్పు కుక్కర్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకొని పప్పు గుత్తితో రుబ్బుకోవాలండి, లేదంటే రోట్లో వేసి రుబ్బుకోవాలి. కొంచెం ముక్కలుగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకోండి. మిక్సీ జార్లో మాత్రం ఎప్పటికీ వేయకండి, మెత్తగా అయితే దాని టేస్ట్ అంతా పోతుంది. తర్వాత పైనుంచి పోపు పెట్టేసేసుకొని అన్నంలో లేదా పులగంలో వడ్డించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఆ రుచిని ఆస్వాదించినట్లు అవుతుంది. కానీ పులగంలోకి స్పెషల్ రెసిపీ అంటే వంకాయ బజ్జీనే అండి. ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటి అంటే వంకాయ తినడం వల్ల ఒళ్ళు నొప్పులు రావడం అనేది ఉప్పు క్వాంటిటీ ఎక్కువైనప్పుడు వస్తుందంట అండి. సో కాసంత వంకాయ లేదా గోంగూర చేసుకున్నప్పుడు ఉప్పును సరిపడా కాకుండా కాస్త తక్కువగానంట వేసుకోండి. దానివల్ల కీళ్ళ నొప్పులు లేదా స్కిన్ అలర్జీస్ తగ్గించుకునే ఛాన్స్ అయితే ఉంటుందంట. సో వీలైతే తప్పేముందండి, ఫాలో అవ్వండి.